కరీంనగర్ నగరంలోని 36వ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీతో కలిసి భూమి పూజ చేసిన నగర మేయర్ సునీల్ రావు. ఈ సందర్భంగా డివిజన్ వచ్చిన మేయర్కు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. భూమి పూజ కార్యక్రమం అనంతరం నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ఎస్డిపి వాటర్ సప్లై పైప్లైన్ నిర్మించుటకు శంకుస్థాపన చేస్తామని, అదేవిధంగా అమృత్ 2లో భాగంగా ప్రతి డివిజన్లో మంచినీటి పైప్ లైన్లను వేస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటగా కరీంనగర్ నగరంలో ప్రతిరోజు మంచినీటి సరఫరా చేస్తున్నామని, అదేవిధంగా రానున్న రోజుల్లో 24 గంటల పాటు మంచినీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీనివాస్ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం నగర మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి చోట కూడా ఎక్కడ పైప్ లైన్ లేకుండా ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. అమృత్ 2లో కూడా అనేక డివిజన్లో కూడా మరి పైప్ లైన్ వేస్తూ ఉన్నాం కొత్తగా. దానివల్ల ఈరోజు మంచినీరు ప్రతిరోజు ఏ విధంగానైతే అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయో అదే కరీంనగర్ నగరం, మిగిలిన గ్రామాలు, శివారు కాలనీలో కూడా అదేవిధంగా వచ్చేందుకు మా ప్రయత్నం కొనసాగుతుంది. మరి ఈ విధంగా దేశంలోనే మొట్టమొదటి నగరంగా కరీంనగర్ నగరం ఇప్పటికే పేరు వచ్చింది డైలీ వాటర్ సప్లై ఇవ్వడంలో. దానికి ఇంకా ముందడుగుగా 24/7 కూడా వాటర్ సప్లై కూడా మరి కొన్ని ప్రాంతాల్లో రాబోయే నెలలో ప్రారంభించబోతా ఉన్నాం. దాంతోపాటు కరీంనగర్ నగరాన్ని గత 5 సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేటువంటి సంతృప్తి మాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఒకవైపు రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, శానిటేషన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా ఒకవైపు పార్కులు కావచ్చు, ఒకవైపు వాకింగ్ ట్రాక్లు కావచ్చు, ఒకవైపు ఓపెన్ జిమ్లు కావచ్చు, ఏ చూసినా కూడా ప్రతి రంగంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా గొప్పగా ప్రజలకు కల్పించే అవకాశం మాకు దక్కింది. అదే స్ఫూర్తితో ఇంకా రాబోయే నెల రోజుల్లోగా ఇంకా 720 మినీ హైమాస్ రేట్లు కరీంనగర్లోని 60 డివిజన్లలో కూడా ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలవబోతున్నాం. కరీంనగర్ నగరం ఒక వెలుగు జిలుగులు జిమ్మే నగరంగా చూడాలనేది మా యొక్క దానికి 90% ఇప్పటికే చాలా బ్రహ్మాండమైన లైటింగ్ వ్యవస్థ ఏర్పడ్డది. ఈ 720 మినీ హైమాస్ రేట్లు వచ్చిన తర్వాత కరీంనగర్ నగరం ఇంకా గొప్పగా ముందుకు పోతూ ఉంటుంది. ఇంకా కూడా మిగిలిపోయిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా కంప్లీట్ చేసుకొని మొన్న 23 కోట్ల రూపాయలతో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు టెండర్ పిలవడం జరిగింది. ఆ పనులు ప్రారంభించడంతో పాటు ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే పూర్తి చేసుకొని శానిటేషన్ విభాగంలో కొత్తగా 40 ట్రాక్టర్లు తీసుకోబోతా ఉన్నాం. మళ్ళీ శానిటేషన్ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పనిచేసేందుకు తగిన చర్యలు తీసుకోబోతా ఉన్నాం.